హైదరాబాద్ సిటీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, లక్డీకా పూల్లో వాన దంచి కొట్టింది. అటు ఓల్డ్ సిటీలోనూ చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డ్ సిటీలో భారీ వర్షం కురుస్తోంది. కోటి, మొజంజాహి మార్కెట్ ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. గంట నుంచి 2 గంటల పాటు సిటీలో వర్షాలు కురిస్తే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాల్లో తేమ శాతం పెరగడంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో సాయంత్రం, రాత్రి టైంలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ సిటీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, లక్డీకా పూల్లో వాన దంచికొట్టింది. అటు ఓల్డ్ సిటీలోనూ చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓల్డ్ సిటీలో భారీ వర్షం కురుస్తోంది. కోటి, మొజంజాహి మార్కెట్ ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. గంట నుంచి 2 గంటల పాటు సిటీలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాల్లో తేమ శాతం పెరగడంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో సాయంత్రం, రాత్రి టైంలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నగరంలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, నగరంలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఎస్ సూర్య, ఉదయం నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండ కురిసిన క్రమంలో ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం మారింది. చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి మొజంజాహి మార్కెట్ ఏరియాలో అయితే ఉన్నాం. ఒకసారి చూస్తే ఇటు పాత బస్తీ మొత్తం కూడా భారీ వర్షం కురిసిందని చెప్పవచ్చు. సుమారు అరగంట నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి అయితే మనం చూస్తున్నాం. రోడ్ల మీద కొంత స్వల్ప ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఎందుకంటే మనం చూడవచ్చు, ఉదయం నుంచి కూడా ఎండ ఉన్న క్రమంలో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వాతావరణంలో మనం చూస్తే ఋతుపవనాలు అనేటివి ఇప్పుడు తిరోగమన సమయంలో ఉండడం కారణంగా అయితే ఈ యొక్క 15 రోజుల పాటు, గడిచిన 15 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పిన క్రమంలోనే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి. మనం ముఖ్యంగా చూస్తే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి నాంపల్లి, అదేవిధంగా ఇటు గోచామహల్, చార్మినార్, అంతేకాకుండా ఇటు పక్కన ఉన్నటువంటి కోటి తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఇటు ఎల్బీ నగర్ కానీ, అబ్దుల్లాపూర్ మెట్, బాటా సింగారం, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. చూడవచ్చు, ఎందుకంటే సాయంత్రం వేళ కావడంతో ఇప్పటికే ఉదయం నుంచి కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒకసారిగా రోడ్లపై ట్రాఫిక్ కొంత రద్దీ కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటు వర్షం కురుస్తున్న సందర్భంగా అయితే ఇటు ప్రజలందరూ ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇటు మెట్రో పిల్లర్ల కింద కూడా, మెట్రోకు సంబంధించినటువంటి ఫ్లైఓవర్స్ కింద కూడా ఇటు ఆగినటువంటి సిచ్యువేషన్స్ను మనం చూడవచ్చు. ఇటు వర్షం కారణంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో ఇటు వాహనాల రద్దీ కొంత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇటు ఉదయం ఎండగా ఎక్కువగా ఉన్న సందర్భంలో ఇటు క్యుములోనింబస్ మేఘాలు రావడం వల్ల సాయంత్రం వేళలో వర్షం కురుస్తుందని చెప్పిన క్రమంలో మనం చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా సుమారు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండలు కూడా ఇటు ఈరోజు నమోదవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే సాయంత్రం వేళలో అయితే ఇటు క్యుములోనింబస్ కారణంగా అయితే వర్షాలు అనేవి పడుతున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ముందస్తుగానే చెప్పడం జరిగింది. ఇంకా మనం చూస్తే ఈ వర్షాలు ఈ నెల 10వ తారీఖు వరకు కూడా వర్షాలు కొనసాగుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన క్రమంలో ఇటు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఇటు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఇటు జిల్లాల్లో పరిస్థితి చూస్తే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, అదేవిధంగా ఈదురుగులతో కూడినటువంటి వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ నెల 11, 12 తేదీలలో కూడా ఇటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన క్రమంలో మనం ముఖ్యంగా చూస్తే ఈరోజు హైదరాబాద్తో పాటు చాలా ప్రాంతాలలో వర్షము ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండడంతో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే
ఈరోజు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం అయితే ఈరోజు హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకైతే ఇటు ఆరెంజ్ అలర్ట్ను ఇటు వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చాలా ప్రాంతాలలో కూడా అత్యధిక వర్షపాతం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోస్తరు వర్షం కురిసేటువంటి ప్రాంతాలను గమనిస్తే ఇటు మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇటు ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ఇటు వర్షం కారణంగా అయితే సాయంత్రం వేళ కావడంతో ఇటు వాహనాల రద్దీ కూడా సాయంత్రం వేళలో హైదరాబాద్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటు ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికైతే రోడ్లపై ఇటు వాటర్ వచ్చి చేరడంతో కొంత వాహనదారులు కూడా స్లో మూమెంట్ అనేది కొనసాగుతుంది. సో దీంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు వర్షం కారణంగా రోడ్లపై ఇటు వాటర్ కూడా కొన్ని ప్రాంతాలలో స్టాగ్నేట్ అయిన సందర్భంలో అయితే ఇటు వాహనదారులు ముందుకు వెళ్లేందుకు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది. సో మనం చూస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భంగా అయితే ఈ సాయంత్రం వేళలో ఒక్కసారిగా క్యూములోనింబస్ మేఘాల కారణంగా అయితే ఆకాశం మొత్తం కూడా హైదరాబాద్లో ఇటు మేఘావృతం అవ్వడం జరిగింది. అంతేకాకుండా తద్వారా ఇటు వర్షం కురుస్తున్న సందర్భంలో అయితే వాహనదారులు అయితే కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి మోంజాయి మార్కెట్ ఏదైతే జంక్షన్ ఉందో ఈ జంక్షన్లో గమనిస్తే ఇటు వాహనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు మంగళవారం కావడంతో సాధారణంగానే సాయం వేళలో ఎక్కువ రద్దీ ఉంటుంది. రద్దీతో పాటు ఇటు వర్షం తోడైన సందర్భంగా అయితే కొంత వాహనాలకు వెళ్లేందుకైతే కొంత రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు వర్షం కారణంగా రోడ్లపై నీళ్లు ఆగడంతో అయితే వాహనదారులు కూడా ఇటు ఎలాంటి ప్రమాదాలకు గురవ్వకుండా కొంత స్లో మూమెంట్గా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ నెల 10వ తేదీ వరకు కూడా వర్షాల ప్రభావం ఉంటుందని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అయితే చాలా ప్రాంతాలలో సాయంత్రం వేళలో వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. సో ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కూడా ఉండడంతో అయితే హైదరాబాద్తో పాటు ఏదైతే హెచ్చరికలు జారీ చేసినటువంటి జిల్లాలు ఉన్నాయో ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడద్దని కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అయితే హైదరాబాద్లో ఇటు జిహెచ్ఎంసీతో పాటు వాటర్ బోర్డు సంబంధిత శాఖల అధికారులందరూ కూడా హైడ్రాతో పాటు ఇటు క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా వాటర్ లాగిన్స్ లేకుండా ఇటు మాన్యువల్స్ వద్ద అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. సూర్య.